వర్క్ ఫినిష్ అయ్యాకే మీ ముందుకు తెచ్చాను మేడం. ఏంటేంటి అంత వర్క్ ఫినిష్ అయిపోయిందా? ఎలా? హౌ? చేస్తే అయింది. అదే ఎలా చేసావ్? కావాలని మీ ఏరియాలో కరెంట్ లేకుండా చేశాను. అలా ఎలా ఫినిష్ చేయగలిగావని అడుగుతున్నాను. నీకు వర్క్ ఫినిష్ చేయటం కావాలా, ఎలా ఫినిష్ చేసామో తెలుసుకోవడం కావాలా? ఏ రాహుల్, నువ్వు నీ బాస్తో మాట్లాడుతున్నావు. అది గుర్తుపెట్టుకొని సరిగ్గా సమాధానం చెప్పు. అలాగే మేడం, నా భార్య వల్లే. నీ భార్య వల్ల? అవును, నా భార్య వల్లే. అది నా భార్య అంటే, అది నా భార్యకు నా మీదున్న ప్రేమ అంటే. అది నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఎలా చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా. ఇక చాలు బావా, చెప్పింది ఇక చాలు. ఆ అభిని ఇంకొక్క మాట పొగిడినా, అది నువ్వు నా ముందు పొగిడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఇంకా ఇంకా నన్ను ఎంత టార్చర్ చేయాలా, ఎలా టార్చర్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటావు, అంతే కదా? అభి అభి అభి, దాన్ని నా ముందు ఎక్కువ చేసి మాట్లాడకు బావా. దానివల్లే నీకిన్ని కష్టాలని తెలుసుకో. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నష్టాలైనా కలగని, ఇద్దరం కలిసే ఎదుర్కొంటాం, ఇద్దరం కలిసే సమస్యల్ని తీర్చుకుంటాం. మా మధ్య ఎన్ని గొడవలైనా రాని, మా మధ్య ఎంత దూరమైనా ఉండని, అదంతా మా ఇద్దరి సమస్య, కేవలం మాకు మాత్రమే చెందిన సమస్య. అది మేము చూసుకుంటాం. కానీ అదే సమస్య మా ఇద్దరిలో ఎవరికొచ్చినా, మా కుటుంబానికి వచ్చినా, దానిపై ఇద్దరం కలిసే పోరాడతాం, ఇద్దరం కలిసే పని పడతాం. ఆ విషయం అర్థం కావాలంటే నీలాంటి వాళ్ళు ఇంకో జన్మ ఎత్తలేమో. ఇదిగో మాటలోనే ఫోన్ చేస్తుంది చూడు, నా భార్య. చూడండి మేడం, మీరు అప్పగించిన పనిని పూర్తి చేసి మళ్ళీ మీకే అప్పగించాను. మీరెళ్ళి వాటిని చెక్ చేసుకోండి. నేను నా భార్యతో పర్సనల్గా మాట్లాడుకుంటాను, ఓకేనా? ఎందుకు ఫోన్ చేశావు? మీకు థ్యాంక్స్ చెప్పాలని చేశాను రాహుల్ బాబు. నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం? మీరే కదా మీ ఫ్రెండ్కి చెప్పి నా దగ్గర మెడిసిన్ తీసుకోమని చెప్పింది. నేనేదో మాట వరుసకి చెప్పాను అంతే. వివేక్ అన్నయ్య మొత్తం చెప్పారులేండి. ఇక ఆపుతావా? నాకు చాలా పనుంది. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ రాహుల్ బాబు. టాలెంట్ ఉన్న వాళ్ళని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను, అది నువ్వైనా ఇంకెవరైనా. నువ్వేమి నాకు స్పెషల్ కాదు. నేనే నిన్ను పని కట్టుకుని ఎంకరేజ్ చేయటం లేదు. నువ్వేదేదో ఊహించేసుకొని ఉప్పొంగిపోకు. ఏదో పొద్దున్నే నిన్న అక్క వాళ్ళు కాస్త డిస్కరేజ్ చేస్తూ మాట్లాడడం విన్నాను. వాళ్ళ మాటలకు నువ్వు డిసప్పాయింట్ అయిపోతావేమోనని, మళ్ళీ ఎక్కడ బ్యాక్ స్టెప్ వేస్తావేమో అని చిన్న హెల్ప్ చేశాను అంతే. అంతేగాని
నీ మీద కోపం తగ్గిపోయిందని మాత్రం అనుకుని పొరపాటు పడిపోకు. అర్థమైందా? ఈ పాంప్లెట్స్ ఎంప్లాయీస్ అందరూ చూసేలా పెడితే కొంతమంది అయినా రెస్పాండ్ అవ్వచ్చు. వాళ్ళలో కనీసం 2-3 అభి దగ్గర నాటు మందు తీసుకుని వెళ్తే అభికి ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది. అభి ఇచ్చిన మందు వల్ల ఉపయోగం జరిగితే వీళ్ళే ఇంకో 10 మందికి రిఫర్ చేస్తారు. మాహి, ఒకసారి ఇట్రా. ఇటు చూడు ఒకసారి. మీ నాన్నమ్మకి కాలు చేతులు తిమ్మిరెక్కుతున్నాయని చెప్పావు కదా. అవును, ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గట్లేదు. ఇదేదో వేదవతి నాటు వైద్యశాల అంట. ఒకసారి నువ్వెళ్ళి అక్కడ ట్రై చేయకూడదు? నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఏవేవో ట్రై చేశాము, కనీసం నాటు మందు ట్రై చేస్తే బెటర్ ఏమో. సరే మరి ట్రై చేయి. సరేనే. మా మామయ్యకి చిన్న వయసులోనే రేచెకటి వచ్చేసిందిరా. ఈ నాటు వైద్యం ఒకసారి ట్రై చేస్తే బెటర్ ఏమో. పూర్వకాలంలో ఎక్కువగా నాటు మందులే వాడేవారు. దానివల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. దేనికైనా మంచిది. ఒకసారి తీసుకువెళ్ళు. సరేరా. నోటీస్ బోర్డులో ఈ పాంప్లెట్ పెట్టి మంచి పని చేశాను. బాగానే రెస్పాండ్ అవుతున్నారు. దీనివల్ల అభికి ఎంతో కొంత హెల్ప్ అయితే బాగుంటుంది. హలో, మీకు బ్రేక్ ఇచ్చింది 30 నిమిషాలు. బాగా కనిపెట్టారేంటి? మీకు టైము నేనే ఇచ్చి టైం సెన్స్ గురించి కూడా నేనే చెప్పాలా? అసలు అంత సీరియస్గా దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? ఆ నోటీస్ బోర్డులో పెట్టిన పాంప్లెట్ గురించి మేడం. అసలు అందులో ఏముంది? ఏదో నాటు వైద్యశాల మేడం. ఇక్కడ సిటీలో ఇన్ని హాస్పిటల్స్ ఉండగా నాటు వైద్యశాల పెట్టారంటే నిజంగా గ్రేట్ మేడం. ఓహో, ఇదంతా రాహుల్ పని అన్నమాట. ఊసుపోక అభి పెట్టిన నాటు వైద్యశాలకి ఉత్సాహం బాగానే అందిస్తున్నట్టున్నాడు.